హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఏఆర్వి ఛానల్. పొంగల్ రెసిపీ చూసేద్దామా అండి. ముందుగా ఒక గ్లాస్ బియ్యంని తీసుకోవాలి. ఒక గ్లాస్కి నేనైతే అర గ్లాస్ మూంగ్ దాల్ తీసుకుంటున్నాను. పెసరపప్పు హాఫ్ గ్లాసు. ఈ పెసరపప్పుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచి ఫ్లేవర్ వస్తుందండి వేయించేటప్పుడు. అంతవరకు బాగా వేయించుకోవాలి. పెసరపప్పు వేయించేటప్పుడే ఇల్లంతా మంచి గుమగుమాని వాసన వస్తుందండి. చాలా బాగుంటుంది ఆ స్మెల్ అయితే. తర్వాత ఈ పెసరపప్పు బియ్యము రెండింటిని కలిపేసి బాగా ఒక 2-3 సార్లు నీళ్ళల్లో కడిగేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పైన మనం నానబెట్టుకోవాలి. తర్వాత మనం మట్టి పాత్ర స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని పాత్ర వేడయ్యే తర్వాత కొద్దిగా నెయ్యి అండి, నేనైతే ఒక 2-3 టేబుల్ స్పూన్లు తీసుకుంటున్నాను. నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఒక 4 పచ్చిమిరపకాయల రెబ్బలండి తీసుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మిరియాలు. మీరు మిరియాల బదులు మిరియాల పొడి కూడా తీసుకోవచ్చండి. కొద్దిగా ఉప్పు వేసి బాగా వేయించుకొని మనం బియ్యం నానబెట్టుకున్నాం కదండి. మనకి ఒక గ్లాసు బియ్యము హాఫ్ గ్లాస్ మూంగ్ దాల్ తీసుకున్నాం కదా. ఒక గ్లాస్కి 4 గ్లాసులు చొప్పున నీళ్ళు కొలిసి పెట్టుకోవాలండి. ఆ నీళ్ళు అయితే నేను వేసేస్తున్నాను ఎసరుకు. మూత పెట్టేసి బాగా ఎసురు ఉడికించుకోవాలండి. కొద్దిగా పసుపు వేయండి, కలర్ బాగుంటుంది చూడడానికి. పొంగల్కి మంచి కలర్ వస్తుందండి పసుపు వేయడం వల్ల. మూత పెట్టేసి ఉడికించుకోండి. ఇలా ఎసురు ఉడుకుతున్నప్పుడు మనం నానబెట్టుకున్నటువంటి పెసరపప్పు బియ్యాన్ని ఎసురులో వేయాలి. ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టడం వల్ల మనకి ఆవిరి బయట పోకుండా పొంగల్ అనేది బాగా ఉడుకుతుందండి. చూసారా, బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి.
పొంగల్ అయితే మనకి రెడీ అయిపోవచ్చింది. ఇంకొక 2 మినిట్స్ అలా లో ఫ్లేమ్లో సిమ్లో పెట్టేసి బాగా దగ్గర పడిన తర్వాత దించేసుకోవడమే అండి. ఏమి స్మెల్ వస్తుందో, ఎంత గుమగుమలాడిపోతుందో. ఆహా, పొంగల్ రెడీ. పసందైన మన పొంగల్ వడ్డించేసుకుందామా? ఆహా, ఈ పొంగల్లోకి కాంబినేషన్ వచ్చి పల్లీల చట్నీ అండి. ముందుగా పొంగల్ వడ్డించేసుకొని పొంగల్తో పాటు బాదం కలుపుకొని పల్లీల చట్నీ కాంబినేషన్తో ఈ బాదం నములుకుంటూ ఈ పొంగల్ తిన్నామంటే ఉంటుంది చూడండి, సూపర్ టేస్టీగా ఉంటుందండి. మరి మీరు కూడా ట్రై చేస్తారా? ట్రై చేసి మా పొంగల్ పల్లీల చట్నీ కాంబినేషన్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.